మత్స్యకారుల అభివృద్ధికి వారి సంక్షేమమని కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా జిల్లా మత్స్యకార శాఖ ఆధ్వర్యంలో మత్స్యకారుల సబ్సిడీతో కూడిన బోట్ ఇంజన్లు, ఐస్ బాక్సుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండబాబు పాల్గొని మాట్లాడారు. సుమారు 72 కోట్ల రూపాయలతో కాకినాడ షిప్పింగ్ హార్బర్ ను అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. కాకినాడలో మరో షిప్పింగ్ హార్బర్ రావడం వల్ల మత్స్యకారులు మరింత అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. దీని కొరకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సైగలి ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా అర్హులైన మత్స్యకారులకు 40% నుండి 60% వరకు సబ్సిడీపై కొత్త బోట్ ఇంజన్లు, వలలు, ఐస్ బాక్సులు తదితర సామాగ్రి అందించడం జరుగుతుందని అన్నారు. 4 మత్స్యకారులకు ఒక్కొక్కరికి 33,000 విలువ చేసే సామాగ్రిని ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మత్స్యకారుల ఇన్సూరెన్స్ కూడా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ బలసాడి రంగారావు, జిల్లా మత్స్యకార శాఖ అధికారి వి కృష్ణరావు, మత్స్యకార నాయకులు సంగాని నాగేశ్వరరావు, ఎఫ్టీఓ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇది కాకుండా మనకి కాకినాడలో ఈ చేపల వేట చేసేటటువంటి మత్స్యకారుల ఉపయోగార్థం ఆర్టిఫిషియల్ రీఫ్స్ అనేది ప్రభుత్వం అనేది మంజూరు చేసింది. మనకి ఆర్టిఫిషియల్ రీఫ్స్ అంటే సముద్రంలో ఈ యొక్క రొయ్యలకి, చేపలకి కృత్రిమ ఆవాసాలు అనేవి మనం కాంక్రీట్ వాటితో వేస్తామన్నమాట. ఇది సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వాళ్ళ యొక్క డిజైన్ తోటి మనం చేస్తున్నాం. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో మనం టేకప్ చేస్తాం. ఇందులో మనకి కాకినాడలో 23 స్థలాలని మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ 23 స్థలాల్లో కూడా ఆర్టిఫిషియల్ రీఫ్స్ అనేది ప్రభుత్వమే 100% గ్రాంట్ తోటి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా మనం మత్స్యకారులకి వాళ్ళు వేట చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా వాళ్ళు ఎక్కడ ఫిషింగ్ చేస్తున్నారో తెలియడం కోసం కాకినాడలో 1628 ట్రాన్స్పాండర్లు అనేవి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ట్రాన్స్పాండర్ విలువ వచ్చేసి మనకి మామూలుగా 20,000 ట్రాన్స్పాండర్ ఉంటుంది, 9,000 బ్యాటరీ ఉంటుంది. అంటే చిన్న పడవల వాళ్ళకి బ్యాటరీ ఉండదు కాబట్టి దేశంలోనే మొట్టమొదటిసారి ఈ ఫైబర్ బోట్ల వాళ్ళకి ట్రాన్స్పాండర్స్ ప్లస్ బ్యాటరీలు కూడా ఇస్తున్నటువంటి రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్. ఇది కాకుండా ఈ సముద్రంలో వేట చేసే మత్స్యకారులకి ఇన్సూరెన్స్ పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ పథకంలో ఏంటంటే మొత్తం బోటు వాల్యూలో 2% అనేది ప్రీమియంగా కట్టాలి వాళ్ళు. అంటే 2% కట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయల బోటుకి 2,000 కట్టాలి, 10 లక్షల బోటుకి 2 లక్షలు కట్టవలసి వస్తుంది. ఇలాగ మనకి వాళ్ళు 2% అమౌంట్ అనేది కడితే వాళ్ళకి బీమా అనేది వర్తిస్తుంది. ఈ బీమా వర్తించిన తర్వాత ఈ 2% కట్టారు కదా, సంవత్సరం చివరిలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్కి 60% వెనక్కి ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీమా కింద 1,00,000 రూపాయలు కట్టారనుకోండి, అంటే 50 లక్షల బోటికి 1,00,000 రూపాయలు కడితే 1,00,000 రూపాయలు 60,000 వెనక్కి ఇచ్చేస్తుంది మీకు. అది ఇతరులకైతే 40% ఇస్తుంది, అంటే 40,000 వెనక్కి ఇస్తుంది. కాబట్టి ఈ మత్స్యకారులందరూ సముద్రంలో వేట చేసుకునే మత్స్యకారులందరూ కూడా ఈ స్కీమ్లోకి వచ్చి ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్ళకి రేపొద్దున ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా, ఏదైనా విపత్తు జరిగినా వాళ్ళకి ఆర్థిక భరోసా అనేది ఖచ్చితంగా వస్తుందన్నది మా విజ్ఞప్తి. గౌరవ శాసనసభ్యులు సూచనల మేరకు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కృష్ణారావు గారు మరంతా కృషి చేసి ఆ యొక్క ఫిషింగ్ హార్బర్ ఏది ఉందో కాకినాడలోనే ఉండాలి, ఇది మరలా వేరే పోర్టుకి బదలాయించకుండా నిలుపుదల చేయని ఉద్దేశంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి వెంకటేశ్వరరావు గారి ద్వారా మరి ఆ ఫిషింగ్ హార్బర్ నిలుపుదల చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి సిఆర్ ఫండ్ నుంచి గౌరవ కలెక్టర్ గారు కూడా దానికి అమౌంట్ పూర్తిగా పే చేయడం జరిగింది. అదంతా ప్లాన్ అప్రూవల్ అయ్యి మరి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళింది. అది త్వరలో కేంద్ర ప్రభుత్వం కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి అది త్వరలోనే ఈ రాబోయే బడ్జెట్లో ఏదైతే కాకినాడ ఫిషింగ్ హార్బర్ 72 కోట్లతోటి ఆధునీకరించాలనే ఉద్దేశంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు ఒక ప్లాన్ తయారు చేసి పంపించడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో వస్తుందని ఆశిస్తాను. ఎంచేతనంటే విశాఖపట్నం పక్కన విశాఖపట్నం హార్బర్కి 150 కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా అదనపు జట్టీలు కూడా కట్టడం జరుగుతుంది. దీనిలో మేము మనం చేసేది మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి కూడా మనం చేసేది ఏంటంటే చాలా కాలం నుంచి మన బోట్లన్నీ కూడా విశాఖపట్నం వెళ్ళట్లేదు. మరి రాబోయే రోజుల్లో కూడా విశాఖపట్నం కేంద్ర నిధులతో డెవలప్ అవుతుంది. కాబట్టి మన బోట్లు కూడా విశాఖపట్నం పెట్టుకునే విధంగా ఏదైతే మత్స్యకారులు మళ్ళీ ఒరిస్సా తీరం నుంచి కాకినాడ రావాలంటే
150 కిలోమీటర్లు మళ్ళీ అదనంగా రావటం, డీజిల్ ఆయిల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి అదే విశాఖపట్నం హార్బర్లో స్టే కానీ ఉన్నట్టయితే అక్కడ ఎక్కువ రేటుకి తర్వాత సరుకు పాడవకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మా మిత్రులు మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో కూడా కాకినాడకు సంబంధించిన మరబోట్లు అవనివ్వండి, మోటరైజ్ బోట్లు అన్నీ కూడా అక్కడ పెట్టుకునే విధానం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.